రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. హాయ్, హలో, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ టైం అయితే 4:30 అయిపోయింది. డ్యూటీకి వచ్చాను ఫ్రెండ్స్. చెప్పాను కదా ఎండలకు తట్టుకోలేకపోతామని చెప్పేసి వాళ్ళైతే ఎర్లీగా వచ్చేసాను. డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ర్యాపిడో, ఊబర్ 2 అయితే ఆన్ చేశాను ఫ్రెండ్స్. మొన్న సెంటర్లో అయితే ఉన్నా. 4ంటికి అలారం పెట్టుకొని లేచి అరగంటలో బయటకు వచ్చేసా 4:30కి. ఈ రోజన్నా దేవుడి వల్ల కిరాయిలందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ కిరాయిలు టార్గెట్ పెట్టేవాళ్ళని, అలాగే నా టార్గెట్ పెట్టేవాళ్ళని, అలాగే ప్రయాణాలు క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే చల్లగా ఉంది బాగా, ఎందుకంటే నైట్ కదా చల్లగా ఉంది బాగా. ఇదంతా వేడే లేదు. ఇంకా మనం డైలీ ఇదే టైమింగ్ పాటిద్దామని ఇదిగోండి ఫ్రెండ్స్, టైం 4:31 అయితే అయింది. ఉన్న సెంటర్లో అంటే ఉన్నా, బయటకు వచ్చేసి అది పరిస్థితి. సర్వీస్ ఆటోలే ఉన్నాయి, వెనకాల ఒక 2 ఆటోలు. బుకింగ్లు అయితే ఆన్ చేసా, 10 నిమిషాలు అవుతుంది, ఏమీ మోగట్లేదు. ఇక్కడ తెల్లారుజాను మోగేది కష్టం బాగా. మనం రామర్పడి వైపు వెళ్ళిపోవడం బెటరు. ఒక 8 నిమిషాలు అయితే చూసేసి బయలుదేరి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పడితే అదృష్టమే, పడకపోతే చేయగలిగిందే లేదు. మార్నింగ్ టైం పొద్దున మామూలుగా 8, 9, 7:30, 8 కాంచే పడతాయి బుకింగ్స్. ఈ టైంలో అంటే ఎవరో రేర్గా బుక్ చేస్తారు. అది కూడా దేంట్లో తక్కువ పడుతుందని చూసుకుంటారు. మనకి ఈ టైంలో అంటే ఓలాలోనే తక్కువ పడిద్ది, ఊబర్ ర్యాపిడోలో ఎక్కువ పడిద్ది కదా, అందుకని ఓలానే బుక్ చేస్తారు. మనకి అలాగా ఓలా రీఛార్జ్ అయిపోయింది, ఓలా లేదు. అందుకని మనం ర్యాపిడో, ఊబర్ ఈ 2 కొడదాన్ని ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే దానికి రీఛార్జ్ చేయడానికి సమస్య కాదు, కానీ ముందు యాక్సెప్ట్ అవ్వట్లా, బాధేస్తుంది బాగా. పెద్ద పెద్ద బుకింగ్లు అన్నీ పోతున్నాయి. అందుకని నేను రీఛార్జ్ చేయలేదు, ఆన్ చేయలేదు కూడా. చూద్దాం ఫ్రెండ్స్, ఫస్ట్ బుకింగ్ దేంట్లో పడితే చూపిస్తా. ఒక 7 నిమిషాలు అయితే ఇక్కడ ఉండి ఇంకా మెల్లగా నేను రామన్పేట సైడ్ అయితే వెళ్తాను. మనకైతే నన్నలో బుకింగ్లు ఏం పడలేదు ఫ్రెండ్స్. ఇంకా రామన్పేట వైపు అయితే వెళ్ళిపోతున్నా. 4 రోడ్ల సెంటర్ దగ్గర నుంచి ఇటు రామన్పేట రోడ్లోకి అయితే తిరిగాను. ఈ పరిస్థితి అక్కడ ఉన్నా కానీ టైం వేస్ట్. అదేదో రామన్పేట దగ్గర ఇటు బెంచ్ సర్కిల్ వైపు తిరిగా అనుకో, అలాగా ప్రైవేట్ బస్సులు వస్తే బుకింగ్లు పడితే పడవచ్చు. అందుకని ఇటు వస్తున్నా. ఒకప్పుడు 4:30, 4 కాంచి స్టేషన్ దగ్గర బాగా పడాయి కిరాయిలు, స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ. అలాంటిది స్టేషను బస్ స్టాండ్ దగ్గర కిరాయి తిప్పడమే కానీ ఎక్కించుకోవడం అనేది మర్చిపోయాం అసలు, బుక్ చేయడం అనేది. మరి ఎవరికి వస్తున్నాయో బుకింగ్లు ఏంటో అసలు నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే అసలు పడతలాగా. అందుకని స్టేషన్ దగ్గరికి వెళ్ళిన టైం వేస్ట్లే. అక్కడ స్టేషన్ దగ్గర పెట్టుకొని కూర్చున్నాం అనుకో, ఈ సిఆర్పిఎస్ పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళు పట్టుకెళ్ళారంటే 500 కోట్లు కట్టుకోవాలి బండి తీసుకెళ్తే. అదొక పెంట, ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా అటు వెళ్ళకుండా స్టేషన్ వైపు వెళ్ళట్లా. ఏదైనా బుకింగ్ పడితే దింపేసి రావడం అడిగి. అది ఒకప్పుడు అయితే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర పెద్ద పెద్ద బుకింగ్లు, లాంగ్ బుకింగ్లు అన్నీ పడ్డాయి. అలా బుక్ చేసే వాళ్ళందరూ ఏమయ్యారో అర్థం కావట్లేదు. అందుకని ఇప్పుడు రామర్పేట సైడ్ అయితే వెళ్తున్నాను అనమాట. ఇటనుకో ప్రైవేట్ బస్సులు వస్తాయి, తెల్లారుజాను కదా బస్సులు వస్తే ఎవరో ఒకరు ఒక 5-6 కిలోమీటర్ బుకింగ్ అయినా పడతాయి కదా, లాంగ్ పడిపోయినా. అందుకని ఇటు వెళ్తున్నాను ఫ్రెండ్స్. రోడ్లు ఖాళీగా విశాలంగా ఎంత బాగుందో, చల్లగా వస్తుంది గాలి వెళ్తూ ఉంటే. ఎండలో మండిపోతున్నాయి. 5 రోజులు ఉష్ణోగ్రతలు బీభత్సంగా ఉంటాయి అంట, వేడి పెరిగిద్దంట బాగా. అందరూ జాగ్రత్తలు పాటించండి, ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించండి. నేను అనుకోవడం ఏంటంటే, మే నెల నుంచి కిరాయిలు బాగానే ఉండే అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మే 2వ తారీఖున మోడీ గారి చేతుల మీదుగా మళ్ళా ఒకేసారి 70,000 కోట్లతోనో మొత్తానికి భారీ బడ్జెట్తోనే చాలా పనులకి శంకుస్థాపన అయితే చేస్తున్నారంట అమరావతిలో. మరి ఈ మోడీ గారు శంకుస్థాపన చేసిన
మరుసటి రోజు నుంచే పనులు స్టార్ట్ అవుతాయంట. కాంట్రాక్టులు అందరికీ వెళ్ళిపోయినాయి అంట. మరి తర్వాత నుంచి అప్పటి నుంచి గట్టిగా ఊపందుకుంటే పనులు, వర్కర్స్ కూడా పెరుగుతారు. మరి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, దాని ద్వారా కిరాయిలు కూడా పెరుగుతాయి అని అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుందో, వెయిట్ చేయాలి. బాగుంటే కిరాయిలు పెరిగితే కనుక మనకే ఇబ్బంది లేకుండా తోలుకోవచ్చు హ్యాపీగా. 14-19 మధ్యలో అయితే అప్పుడు కిరాయిలు బాగుండే ఫ్రెండ్స్. అసలు తెల్లారిపోతున్న బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే 7 కానీ స్టార్ట్ అయ్యి బాగా బుకింగ్లు. 7 కానీ 9 దాకా సెక్రటేరియట్కి, హైకోర్టుకి, విట్టి కాలేజీలకి కూడా బాగా పడేవి. అసలుకి బాగా వెళ్ళేవాళ్ళు. అసలుకి ఎయిర్పోర్ట్కి రోజుకి నేను 2-3 సార్లు వెళ్ళేవాడిని ఇంతకుముందు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ బుకింగ్ రేర్గా ఎప్పుడో ఒక కిరాయి పడుతుంది. కానీ ఇంతకుముందు అయితే బాగా రోజుకి 2 సార్లు కన్ఫామ్గా వెళ్ళేవాడిని. అది కూడా అప్ అండ్ డౌన్. ఎందుకంటే బాగా కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, బాగా కిరాయిలు ఉండేవి. కిరాయిలు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మార్కెట్ అందుకుంటే మటుకు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. రామర్పాడు వచ్చేసాం. ఫ్లైఓవర్ ఎక్కి దిగితే రామర్పాడు. ఇంకా చూడాలి బుకింగ్ ఎక్కడ పడిందని. ఫస్ట్ బోనీ బుకింగ్ అయితే పడింది ఫ్రెండ్స్ మనకి. అటు రామర్పాడు వైపు కూడా ఏం పడలా. బెన్ సర్కిల్ వైపు వస్తే గాయత్రి నగర్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ పడింది 164 రూపాయలు. ఇప్పుడే డ్రాప్ చేశాను కస్టమర్ని. బోనీ అయితే మంచిగా అయింది. ఇది మొత్తం ఎన్ని కిలోమీటర్ అంటే 5.660 మీటర్కి 164 రూపాయలు. 6 లోపు ఎక్కువ రేట్ వచ్చింది కదా, అందుకని. మామూలుగా అయితే మనకి 106 రూపాయలు, 105 రూపాయలు అంటే ఒక 58 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినట్టే నైట్ రేటు. అది పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, స్టేషన్ దగ్గర ఎన్ని బళ్ళు ఉన్నాయి వరుసగా. ఇటు అటు చూడండి, ఇటు చూసిన ఆటోలే. అవి అటు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇటు పట్టిన ఆటోలే కుప్పలు ఉన్నాయి ఆటోలు. కనీసం ఈ సరౌండర్లో 200 ఆటోలు తక్కువ అయితే ఉండవు. అది పరిస్థితి. చూద్దాం, ఒక 2 నిమిషాలు చూసి ఇటు పడితే లేకపోతే మెల్లగా మళ్ళీ బెన్ సర్కిల్ వైపు వెళ్ళిపోదాం. ఎందుకంటే స్టేషన్ దగ్గర కిరాయిలు ఒకప్పుడు కానీ కిరాయిలు ఇప్పుడు ఏం పడతలేదు. ట్రైన్లు కూడా ఇప్పుడు వచ్చాయి ఏం లేవు అనుకుంటా. మెల్లగా బస్ స్టాండ్ వైపు నుంచి, వారధి వైపు నుంచి అటు బెన్ సర్కిల్ వైపు అయితే వెళ్ళిపోదాం. మనకు వారధి దగ్గర నుంచి రైడ్ ఒకటి పడింది ఫ్రెండ్స్, యనమల కుదురు కట్ట వైపు. యనమల కుదురు కొండ దాటిన తర్వాత 4 కిలోమీటర్లు ఇది కరెక్ట్గా ట్రావెల్ చేసింది. 90 రూపాయలు అయితే వచ్చింది. ఇప్పుడే దింపాను. బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఏం పడలేదు. మెల్లగా వారధి వైపు వచ్చి ఒక అరగంట కూర్చుంటే ఈ రైడ్ పడింది అనమాట. అది ఇప్పుడు బట్టుకు మన ఎర్నింగ్స్ 254 రూపాయలు అయితే అయింది. ఊబర్లు అయితే 0. అంటే ఊబర్లో వస్తున్నాయి కానీ అన్నీ 45 రూపాయలు, 54 రూపాయలు, 3.5 కిలోమీటర్ 54 రూపాయలు ఆ రైడ్లు వస్తున్నాయి. 100 రూపాయలు పైంది ఏది రావట్లా. 100 రూపాయలు పైన వస్తే కొడదామని చూస్తున్నా, ఏమీ మొగట్లేదు. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది అనేది. మనకైతే ర్యాపిడోలో ఇంకో పికప్ వచ్చింది ఫ్రెండ్స్, పక్క నుంచి వచ్చింది. జస్ట్ ఒక 200 మీటర్స్ అలా ఉన్నట్టుంది. 400 మీటర్స్ చూపిస్తుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడోలో అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. 7.840 మీటర్లు అయితే ఉంది. ఇప్పుడే దించేసాం ర్యాపిడో రైడ్ రైల్వే స్టేషన్ దగ్గర. నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ అండ్ సీ. టైం కూడా 6:51 అయింది. మనకి ఊబర్లో అయితే ఏం పడతలేదు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. మరొకసారి టైం వచ్చేసి 11 అయితే వస్తుంది. మన ర్యాపిడోలో కొన్ని డ్రాప్స్ కొట్టాం. మొత్తం 688 రూపాయలు అయితే అయింది. ఎన్ని రైడ్స్ అంటే 6 రైడ్స్ అయితే అయింది. మంగళవారం కదా, బాగా డల్లుగా ఉన్నాయి ఫ్రెండ్స్ బుకింగ్స్. గంటకు ఒక కిరాయి, 30 గంటకు ఒక కిరాయి అలా పడుతున్నాయి. ఈ ఊబర్లో వచ్చి ఏం పడలేదు మనకి. అంతా 54, 45 ఆ బుకింగ్లు వస్తున్నాయి కానీ 100 పైన ఒక్కటంటే కూడా రాలేదు బుకింగ్లు. అది పరిస్థితి. ఓలా కూడా ఆన్ చేసాం. మామూలుగా రీఛార్జ్ చేయలేదుగా, బుకింగ్లు ఎలా వస్తున్నాయని చెప్పేసి ఆన్ చేస్తే బుకింగ్లు స్పీడ్గానే గీత వస్తుంది కానీ యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు. అది పరిస్థితి. మనం ఓలాకి రీఛార్జ్ అయితే చెయ్యం, పడితే తోలుదాం లేకపోతే లేదు. అదొక ఆల్టర్నేట్ కింద పెట్టుకోవటమే. ఏం నెట్ స్లోగా వస్తున్నట్టుంది. ఓలాలో అయితే ఏం తోలలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి 0. నిన్న తోలిన బుకింగే. అది పరిస్థితి. వాళ్ళ ఓన్లీ ర్యాపిడోలోనే కొట్టాము. బుకింగ్లు స్పీడ్లు బాగా డల్గా ఉన్నాయి. ఇంకొక గంటన్నర ఉంటా, ఇంకొక పావు గంట 20 నిమిషాలు అయితే ఊబర్ ఆఫీస్కి వెళ్ళి మన అకౌంట్ ఏమైందో దాని గురించి తెలుసుకొని ఏదో కిరాయిసుకొని ఇంటికైతే వెళ్ళిపోతా భోజనానికి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇంటికైతే వచ్చేసా నేను. సెంటర్లో ఉన్న సెంటర్లో. ఇదిగోండి ఎక్కు రే తమ్ముడే రా, ఎక్కువ పిల్లలు తీసుకెళ్తానికి వచ్చాను, స్కూల్ పిల్లల్ని, మా పిల్లల్ని.
ఇదిగోండి. శ్రీ చైతన్య స్కూల్ ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్. అదే నువ్వు బాబు సిగ్గుపడి చాలే ఆడపిల్ల చెప్పు. నువ్వు? ఓకే, అదండి పరిస్థితి. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఎండ అయితే బీభత్సంగా ఉంది. మనకైతే హాఫ్ టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓలాలో కూడా 2 రైళ్ళు అయితే వేసాను. రీఛార్జ్ ప్లాన్ లేకపోయినా 2 బుకింగ్లు అయితే వచ్చినాయి, యాక్సెప్ట్ చేసాం అనమాట. అది పరిస్థితి. ఇదిగంటే 78-96 రూపాయలు. యూబర్లో చిన్న రైడ్ వేసాం 45 రూపాయలది, దగ్గర డ్రాప్. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా ఎండ అయితే మామూలు లేదు ఫ్రెండ్స్, అందుకే బేభత్సంగా ఉంది. అందుకే నేను మా పిల్లలు డైలీ ఈ టైంకి ఎండలో నడుచుకుంటూ వస్తున్నారని చెప్పేసి, ఎక్కడ వడదెబ్బ తగిలిద్దని చెప్పేసి కరెక్ట్గా స్కూల్ టైంకి వచ్చా, వదిలే టైంకి కరెక్ట్గా అప్పుడే బయటికి నడుచుకుంటూ వస్తున్నారు. అందులో వీడియోలు ఉన్నాయి. 2 పిల్లలు, మా పిల్లలు, ఇంకో పొట్టోడు క్లాస్మేట్ అనుకుంటా. క్లాస్మేట్ అన్నారా? ఫ్రెండ్ అంట. ఫ్రెండ్ 4th క్లాస్ ఫ్రెండ్. అక్కడ రాజశేఖర్ సెంటర్లో తింటా 10 రూపాయలు ఇస్తున్నారు, తీసుకొని అంకుల్ అని. వద్దులే ఉంచుకో, చాక్లెట్ కొనుక్కొని చెప్పేసి అని చెప్పాను. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడే వచ్చాను నేను ఇంటికి. ఎండ చూడండి ఎలా ఉందో, మామూలు లేదు. భోజనం చేసి ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకొని 4ంటికి అయితే లైన్కి వస్తాం ఫ్రెండ్స్. ఓకే, మామూలు లేదు, బేభత్సంగా ఉంది. ఎండలు ఈ వారం అంతా ఫుల్గా ఉంటాయి. ఎండ అందరూ బాగా టైంకి ఇంటికి వెళ్తే బెటర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 6:15 అయితే అయింది. గన్నవరంలో ఉన్నాం మనం ప్రజెంట్. గన్నవరం పడింది మనకి ఓలా బుకింగ్. మొన్న నుంచి 266 రూపాయలు అయితే పడింది. ఇప్పుడు 2:45 ఆ టైంకి పడింది. నేనైతే నిద్ర పట్టలేదు, పడుకున్నా కానీ సరే పెద్ద బుకింగ్ అని చెప్పేసి వచ్చాను. ఇదిగోండి 2:45 పడింది. చెప్పాను ఓలాలో 3 బుకింగ్లు వచ్చినాయి ఇప్పటి వాటికి కూడాను. ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఏమీ మొగలేదు. జూన్ ఎయిర్పోర్ట్లో ఫుల్ డిమాండ్ చూపిస్తుంది. పొద్దున్న 45 రూపాయలు బుకింగ్ చేశా కదా, నేను ట్రిప్కి ప్లాట్ఫామ్ ఛార్జ్ పోతే 25 రూపాయలు చూపిస్తున్నాడు. అది పరిస్థితి. ర్యాపిడోలో 2 వచ్చినాయి, 2 తీసుకెళ్తుంది, ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు. దీనికోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాను. దగ్గర దగ్గర 2:30 గంటలు అయితే అవుతుంది మనం ఇక్కడికి వచ్చి గన్నవరం. ఏం చేస్తాం, ఖాళీకి వెళ్ళాలి, 20 కిలోమీటర్ ఖాళీకి వెళ్ళాలండి. ఇప్పుడు ఫ్లైట్లో వచ్చే ఉన్నాయి, చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ పడుతుంది ఫ్రెండ్స్. మనకి యూబర్ బుకింగ్ అయితే వచ్చింది పడమటికి. పికప్ ఇక్కడ ఉంది. పికప్ ఎంత ఉందో తెలుసా? 3.5 కిలోమీటర్ ఏమి వచ్చింది పికప్. సరే అయినా సరే వెళ్తున్నాను. ఇదిగోండి 3.1 బుకింగ్ తీసుకున్నా, వెళ్తున్నా. మరి పికప్కి కస్టమర్ ఉంటారో లేదో మరి ఎక్కించుకునే దానికి నమ్మకం ఉండదు. ఎందుకంటే అక్కడ ఆటోలు ఫుల్గా ఉంటాయి. అదే రేట్ ఏమిటి సార్ తీసుకెళ్తాను చెప్పేసి మామూలుగా కూడా ఎక్కించుకెళ్తారు. అది పరిస్థితి, చూడాలి. ఇంకా యూబర్లో బుకింగ్ ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. పీవీపీ దగ్గర మినర్వా గ్రాండ్ ఉంది కదా, అక్కడికి అయితే దింపాను. 349 రూపీస్ 63 పైసా అయితే వచ్చింది. కస్టమర్ 350 ఫోన్పే అయితే చేశారు. అది పరిస్థితి. బుకింగ్లు అయితే బాగా మోగినాయి ఫ్రెండ్స్. 260, తర్వాత 314. ముందు 314 కొట్టా, సగం దూరం వచ్చిందని క్యాన్సిల్ చేశారు. తర్వాత ఏమంటే అది వచ్చిందనమాట బుకింగ్. అది పరిస్థితి. ఇదిగోండి 300. ఇదిగోండి అది క్యాన్సిల్ చేశారు ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి. తర్వాత ఇది వచ్చింది మనకి అక్కడ బస్ స్టాండ్ అంట, వెళ్ళిపోయింది. ఇదిగోండి ఎన్ని కిలోమీటర్ డిమాండ్ ఉంది బాగా, 18 కిలోమీటర్, 17.920 మీటర్లు చూపిస్తుంది. 18 కిలోమీటర్ వేసుకుంది. మామూలుగా అయితే మనకి 280 అలా వచ్చింది. డిమాండ్ బాగా హీట్ మ్యాప్ ఉండడం వల్ల అమౌంట్ ఎక్కువ వచ్చింది అనమాట. అది పరిస్థితి. మంచిగా వచ్చేది ఫ్రెండ్స్. నా యూబర్ ఐడి అయితే పర్మనెంట్గా బ్లాక్ అయిపోయింది అనుకుంటున్నా. ఎందుకంటే అకౌంట్ బ్లాక్డ్ అని చూపిస్తుంది. అది ఆన్ అవ్వదు అనుకుంటున్నా. ఇంకా కొత్త ఐడితో ఇంకా క్రియేట్ చేసుకున్నా ఫ్రెండ్స్. రేపు ఇంకా చేయగలిగింది ఏం లేదు. టైం వచ్చేసి 9:34 అయితే అయింది. డ్యూటీ అయితే ఆపేసాను ఫ్రెండ్స్. నేను ఇవాళ ఓలాలో రీఛార్జ్ చేయలేదు. అయినా సరే మనకి 1, 2, 3, 4 రైడ్లు అయితే కంప్లీట్ చేసాము. రేపొద్దున మరి ప్లాట్ఫామ్ ఛార్జ్ వేస్తాడో లేదో చూడాలి. రీఛార్జ్ చేయలేదు కాబట్టి. అంతకుముందు ఒకసారి ఇలాగే తోలితే ఒక్క బుకింగ్ వేసి ఆ రోజు 29 రూపాయలు కట్ చేశాడు నెక్స్ట్ డేకి.
మరి అలా కట్ చేస్తాడో లేదో చూడాలి. ఈ 4 బుకింగ్లు టోటల్ అయితే వేసాను క్యాల్కులేటర్లో. ఇదిగోండి 89, 2 66, 96, 1 78, 529 వచ్చింది మొత్తం. ఇదిగోండి 86, 2 66, 96, 78, అది మొత్తం 529. ఇంకా ర్యాపిడోలో వచ్చి మనం 835 అయితే అయింది. ఎన్ని రైళ్ళకి ఇవి? 8 రైళ్ళు. 8 రైళ్ళకి 835 రూపాయలు అయితే అయింది. 88, 59, 66, 117, 112, 139, 90, 164 పొద్దున పోనీ బుకింగ్. అది పరిస్థితి. 8:35 ఇది. 8:35. నిన్న ఇలాగే క్యాల్కులేటర్లో కొడుతుంటే తప్పు వచ్చింది. 312 కొట్టపోయి 612, 13 అలా కొట్టా. 300 అమౌంట్ అయితే తేడా పడింది నిన్న మాకు. అది పరిస్థితి. ఇంకా యూబర్లో వచ్చేసి ఇదిగోండి 420 రూపాయలు. దీంట్లో 2 రైళ్ళు, 3 రైళ్ళు 420 రూపాయలు. ఇది ఫ్రెండ్స్ మొత్తం అయిన ఎర్నింగ్స్ మనకి 3 యాప్ల్లో కలిపి 1784 రూపాయలు అయితే అయింది. ఇందులోంచి మనకి గ్యాస్కి ఒక 350 రూపాయలు అయితే అయింది. మైనస్ ఆటో రెంట్, బండి మెయింటెనెన్స్కి ఒక 500, మైనస్ ఈ ఊబర్లోకి 20, ర్యాపిడోలోకి 20, 44, మైనస్ నా ఖర్చు ఒక 50 రూపాయలు. ఇది ఫ్రెండ్స్ మనకి మిగిలింది అమౌంట్. పొద్దున ఇప్పుడే కలిపి ఎంత లేదనుకున్నా ఈజీగా 10 గంటల పైనే కష్టపడి ఉంటా. మెయింటెనెన్స్, బండి గ్యాస్ ఖర్చులు తీసేస్తే మనకి 840 రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మన ఊబర్ ఎంత ట్రై చేసినా కూడా ఓకే అవ్వట్లేదు. మరి క్యాబ్ది అయితే క్యాబ్కి ఉంది నాకు ఇంతకుముందు వేరే నెంబర్ మీద, అది అయితే ఆన్లైన్లోకి వస్తుంది కానీ ఆటోకి అయితే ఆన్లైన్లోకి రావట్లేదు. రేపు 11 దాకా తిరిగి ఆఫీస్లోకి వెళ్ళి కూర్చొని ఎట్టి పరిస్థితులు నా పేరు మీదకి వచ్చేలాగా చూసుకుంటా. క్యాబ్ నుంచి ఆటోకైనా మార్చుకోవడానికి ట్రై చేస్తా. రాని పక్షంలో మా బ్రదర్ ప్రూఫ్లు పెట్టుకొని లాగిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అన్న తీసుకున్నా కదా, కస్టమర్ ఫోన్ చేస్తుంటేమో అన్నకి వెళ్తున్న ఫోను. మరి అన్న ఏ పనుల మీద ఉంటాడో, ఊరు వెళ్ళాడు కదా, ఇబ్బంది పడతాడు. అందుకని రేపు ఎట్టి పరిస్థితుల్లో మన పేరు మీద అయితే, మా బ్రదర్ పేరు మీద అకౌంట్ అయితే ఓపెన్ చేద్దాం యూబర్లో. సరే ఫ్రెండ్స్, ఇంకా టైం చాలా ఎక్కువైపోయింది, అలాగే లెంత్ కూడా పెరిగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమన్నా అడగాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇంకా మీకు యూబర్ ఖాతా ఎంతమందికి ఇంకా బ్లాక్ అయింది, అసలు సాల్వ్ అయిన వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారని కూడా తెలిస్తే కనుక కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే మీరు ఇవాళ ఎంత ఎర్నింగ్స్ తోలారు, ఏ యాప్లో ఎంత తోలారు, దేంట్లో ఎక్కువ తోలారంది కంపల్సరీగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే, గుడ్ నైట్ ఆల్, లవ్ యూ ఆల్.